విజయ ట్విన్స్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ చూడబోతున్నారు. దాంతో పాటు నేను పిల్లల కోసం చూపించుకునేటప్పుడు ఏమేం జరిగింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను డీటెయిల్‌గా. ఎవరైనా ఏంటి ఈ రోజుల్లో చాలామంది హాస్పిటల్స్ చుట్టూ చాలామంది తిరుగుతున్నారు పిల్లల కోసం. లేట్ అయిపోతుంది చాలామందికి. అందుకని ఏమేం జరిగింది జాగ్రత్తగా ఉండాలని చెప్పబోతున్నాను. నాకు పెళ్ళయ్యాక ఒక 5 నెలలకి ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ అది మూడో నెలలో ఉన్నప్పుడే అబార్షన్ అయిపోయింది. తర్వాత ఒక సంవత్సరన్నర దాకా వెయిట్ చేసాం మళ్ళీ వచ్చిద్దేమో అని చెప్పి. ఇంకా సంవత్సరంన్నర తర్వాత రాకపోయేసరికి ఒకసారి హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేపించుకుందాము అని చెప్పి హాస్పిటల్‌కెళ్ళాము. ఒంగోలు అనమాట. ఒంగోలులో ఆ హాస్పిటల్ పేరు నాకు గుర్తులేదు కానీ ఆవిడ అంటే డాక్టర్ పేరు కొంచెం గుర్తుంది. కానీ ఎందుకులే అని చెప్పి చెప్పట్లేదు. అయితే అక్కడికెళ్ళి చూపించుకున్నాము. ఒక 2 సంవత్సరాలు అనుకుంటా. 2 సంవత్సరాలు చూపించుకున్నాము అక్కడే. ఆవిడ టాబ్లెట్స్ ఇచ్చారు. ఇలా ప్రాబ్లమ్ అని చెప్పినప్పుడు టాబ్లెట్స్ ఇచ్చారు. మేము కూడా వాడుతూ ఉన్నాము కంటిన్యూ‌గా. మాకసలు అప్పుడు నేను 10థ్ చదువుకున్నాను. మా ఆయన కూడా అంతే. మేము వాళ్ళేదిస్తే అదేసుకుంటా ఉన్నాము. కాకపోతే ఆ టాబ్లెట్స్ వాడేటప్పుడు ఒకసారి ఎందుకో ర్యాండమ్‌గా ఏం పని లేక ఆ టాబ్లెట్స్ నేను ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇవెందుకు వాడతారు అది ఇదని అవి పీరియడ్ నెల నెల మామూలుగా పిల్లలొద్దు అనుకున్న వాళ్ళు వాడతారు కదా! ఆ టాబ్లెట్స్ అంట. ఈరోజే దీని గురించి ఒక షార్ట్‌లో చెప్పాను. మొత్తం డీటెయిల్‌గా చెప్పడానికి కుదరదు కదా! అందుకని దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వాడుతూ ఉన్నప్పుడు ఇట్లా ఇంకా ఫోన్‌లో అలా వచ్చింది. నేను ఇట్లా ఇవి పీరియడ్స్ రావడానికి అంట కదా! అంటే పిల్లలు వద్దనుకున్న వాళ్ళు వాడతారంట కదా! అని చెప్పి తర్వాత హాస్పిటల్‌కెళ్ళి అడిగాము. అడిగితే ఆవిడ చెప్పిందేంటంటే, "మీకు హార్మోన్ ఇన్‌బాలెన్స్ ఉంది గదా! పీరియడ్స్ రెగ్యులర్‌గా రావట్లేదు గదా! దానికి పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడానికి మాత్రం ఇట్లా టాబ్లెట్లు కొన్ని రోజులు వాడతాము. తర్వాత పిల్లల కోసం ట్రీట్మెంట్ ఇస్తాము" అనని జెప్పారు. ఆహ్, రెగ్యులర్‌గా రావడానికంటే నాకు అప్పటికి 10 రోజులు, 15 రోజులు అంటే 40 రోజులకి, 45 రోజులకి అలాగొచ్చాయి ఈ పీరియడ్స్. మరీ ఎక్కువ 2, 3 నెలలకి అట్లా ఏమీ ఉండేవి గాదు. ఇంకా ఎ ఆ టాబ్లెట్సే వాడతా ఉంటే మాకు పిల్లలెప్పుడు పుట్టేది? నాకర్థం గాలేదు. ఇంకా ఆవిడ సమాధానం జెప్పిన తర్వాత నేనేమన్నానంటే, మా ఇంటి దగ్గర వాళ్ళు గూడా ఇట్లా పీరియడ్స్ లేట్‌గా వచ్చేవాళ్ళున్నారు. వాళ్ళసలు ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు. వాళ్ళకి పిల్లలు పుట్టారు. నాకెందుకు పుట్టరు మరి? మీరు ఇట్లా టాబ్లెట్స్ ఎందుకిచ్చారు? అది ఇది అంటే ఆవిడేం జెప్పారంటే, "నీకు గర్భసంచి చిన్నగా ఉంది. హార్మోన్ ఇన్‌బాలెన్స్ ఉంటే అసలు ప్రెగ్నెన్సీనే రాదు" అనని జెప్పింది ఆవిడ. ప్రెగ్నెన్సీ రాకపోతే నాకు పెళ్ళైన కొత్తలో 4, 5 నెలలకి వచ్చింది కదా ప్రెగ్నెన్సీ అనని చెప్తే, అదసలు ప్రెగ్నెన్సీ అయ్యుండదు. మీరసలు సరిగ్గా చూసుకోనుండరు అది ఇది అని చెప్పింది. నేను ఆ టైంలో అబార్షన్ అయిన టైంలో అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఎళ్ళలేదు గానీ, అబార్షన్ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుందని చెప్పి హాస్పిటల్‌కెళ్తే, అవును ఇది ప్రెగ్నెన్సీనే కానీ పడిపోయింది అనని చెప్పి క్లీన్ చేయాలని చెప్పి ఆవిడ క్లీన్ చేశారు. అక్కడ అది కూడా ఒంగోలులోనే. ఒంగోలులో వేరే హాస్పిటల్ అనమాట. ఆవిడ ఆ డాక్టర్ గారికి తెలీదా మరి? ఆవిడెందుకు ప్రెగ్నెన్సీనే అనని జెప్పారు. ఈవిడిట్లా అబద్ధం ఆడారు. ఏం జెప్పాలో అర్థం గాక అనుకుంటా. నాకలా అనిపిచ్చింది. ఇప్పుడు పిల్లలు పుట్టడం చాలా కష్టమవుతుంది. ఈ రోజుల్లో చాలామంది హాస్పిటల్‌లో చూపించుకుంటూ ఉంటారు గాబట్టి, ఇది కొంచెం అలర్ట్ లాగా కొంచెం చెక్ జేసుకోండి, క్రాస్ చెక్ జేసుకోండి అనని జెప్పి ఈ విషయం జెప్తున్నాను. ఇంకా ఆవిడ అట్లా చెప్పగానే నీకు ప్రెగ్నెన్సీ రాదు, ఇట్లా హార్మోన్ ఇన్‌బాలెన్స్ ఉంది, ఇవన్నీ ఏదేదో చెప్పగానే అసలావిడ ఏదేదో చెప్తుంది. దీనికి ఒక పాయింటే కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై చేయట్లేదు. ఏదేదో చెప్తుంది. 2, 3 కారణాలు అది ఇది అని చెప్తుందని చెప్పి మేమింక అసలకి ఈవిడ కరెక్ట్ కాదు అని అనుకుని హాస్పిటల్‌లో మానేసాను చూపించుకోవడం అప్పటినుంచి. ఇంకక్కడ మానేసి తర్వాత ఒంగోలులోనే వేరే హాస్పిటల్‌కెళ్ళాము. పేరెందుకులెండి మళ్ళీ ఇదంతా. వేరే హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఆవిడ చెప్పారు. మేము ఇక్కడ జరిగిందంతా డాక్టర్ గారికి చెప్పాము. ఇట్లా హార్మోన్ ఇన్‌బాలెన్స్‌కి ఇట్లా టాబ్లెట్స్ ఇచ్చారండి. ఇలాగ జెప్పారు. గర్భసంచి చిన్నగా ఉందని గూడా చెప్పింది ఆవిడ నాకు. ఇట్లా చెప్పారండి. ఇదంతా మీరు గూడా ఇక్కడ చెక్ జేసిన తర్వాత అడిగాము. ఇలా జెప్పారు అనని జెప్పి. ఈవిడేం జెప్పారంటే హార్మోన్ ఇన్‌బాలెన్స్‌కి అసలు మెడిసిన్ ఉండదు. ట్రీట్మెంట్ ఏముండదు. హెల్తీ ఫుడ్ తీసుకుంటా వెయిట్ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు పెరగకుండా ఎప్పటికప్పుడు వెయిట్ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. మీరు హెల్తీ ఫుడ్ తీసుకుంటా ప్రతిరోజు వాకింగ్ జేయండి. ఒక అరగంట, గంట అలాగా. అలాగే ఎక్కువ కూర్చొని ఉండడము, ఎక్కువ రెస్ట్ తీసుకునేలాగే ఉండవద్దు. ఎక్కువ పని చేస్తూ ఉండండి. ఆటోమేటిక్‌గా హెల్తీ ఫుడ్ తీసుకుంటా కొంచెం మెడిసిన్ వాడుకుంటే అదే వచ్చిద్ది. మీకసలు ఏ ప్రాబ్లమ్ లేదు అనని చెప్పారు. ఆవిడైతే గర్భసంచి చిన్నగా ఉందని కూడా చెప్పారు మేడం అది ఇది అని చెప్తే, అసలలా ఏమీ లేదు. ఏ ప్రాబ్లమ్ లేదు అనని చెప్పారు ఈవిడైతే. అది మరి ఏ డాక్టర్ కరెక్టో ఏంటో నాకైతే తెలీదు గానీ, ఈవిడైతే ఇలా జెప్పారు. ఇంకప్పటినుంచి మేము ఈవిడ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఒక సంవత్సరం పాటు అనుకుంటా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత సమ్మర్ వచ్చింది. సమ్మర్‌లో ఈవిడేం జెప్పారంటే, ఎండాకాలం ఈ వేడి ఎక్కువగా ఉండడం వల్ల మందులసలు పనిజేయవు. మీరు ఎన్ని టాబ్లెట్లు మింగినా గూడా, అది గాక ఈ ఎండలకి టాబ్లెట్లు మింగడం అస్సలు మంచిది గాదు హెల్త్‌కి అనని జెప్పి, ఈ 2, 3 నెలలు గ్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ రండి అనని జెప్పారు. మేమింకా మేము ఆ
ఆవిడ చెప్పినట్టే మానేసాము హాస్పిటల్‌కెళ్ళడము. ఇంకా 2, 3 నెలల తర్వాత రమ్మన్నారు కానీ మేమింక అసలు ఎళ్ళలేదు. ఎప్పుడోసారి వాళ్ళే పుడతారులే, మాకు తిరిగి తిరిగి విసుగొచ్చి ఎప్పుడోసారి పుడతారులే అని చెప్పి ఎళ్ళలేదింకా. వెళ్ళడం మానేశాక ఒక 6, 7 నెలలకో, సంవత్సరానికో మాకు ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు. మా పిల్లలిద్దరు పుట్టారు. అది జరిగింది. నాకు ఈ డాక్టర్ గారి మీద ఎందుకు నమ్మకం వచ్చిందంటే, మామూలుగా ఏ డాక్టర్స్ అయినా గూడా మనకిప్పుడు జ్వరం వచ్చినా, లేకపోతే ఏం బాలేకపోయినా గూడా మంచి ఫుడ్ తినండి అని గాని ఎక్కువ చెప్పరు నాకు తెలిసి ఎవరు. ఇంతకుముందు చూపించుకున్న డాక్టర్ కూడా ఆవిడ కూడా నాకసలు ఏం చెప్పలేదు. ఫుడ్ మంచి ఫుడ్ తినండి, లేకపోతే వాకింగ్ చేయండి అని గాని, వాటర్ ఎక్కువ తాగండి ఇలాంటివి అసలు ఏమీ చెప్పలేదు. ఈ డాక్టర్ గారు ఏంటంటే, మీకు హార్మోన్ ఇన్‌బాలన్స్ ఉంది కాబట్టి ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తినండి, హెల్తీ ఫుడ్ తినండి, బయట ఫుడ్ అసలు తినొద్దు. ఇలాంటివి ఎక్కువ చెప్పేవాళ్ళు నాకు. అలాగే వాకింగ్ చేస్తూ ఉండండి అని చెప్పి, తర్వాత ప్రెగ్నెన్సీ అంటే పిల్లల కోసం చూపించుకోవడం ఆపేసినాక మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా! ఒక సంవత్సరానికి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈవిడ దగ్గరికే వెళ్ళాము ప్రెగ్నెన్సీలో చూపించుకోవడానికి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా మంచి మంచి విషయాలన్నీ చెప్పారు. మంచి ఫుడ్ తీసుకోండి, ఇలాంటివన్నీ చాలా మంచి విషయాలు చెప్పారు. నాకు అందుకే కరెక్ట్ అనిపించారు. ఇంకా ఇక్కడే కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకొని ఆపేసాము. ఇంకా అసలు వెళ్ళలేదు. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వెళ్ళాము అంతే. ఇంకా డెలివరీ అయిన తర్వాత చూడడమే ఆవిడని, ఇంకా మళ్ళీ చూడలేదు. మళ్ళీ మీరు ఇది కూడా ప్రమోషన్ అనుకుంటారేమో అందుకని చెప్తున్నాను. మీకు ఇలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్లు అయితే షేర్ చేసుకోండి నాతో కామెంట్స్లో. ఇంకా నేనైతే ఈరోజు పప్పు అలాగే బంగాళదుంప ఫ్రై చేశాను. ఈ మధ్య నేను మళ్ళీ మొలకలు స్టార్ట్ చేశాను తినడము. కొంచెం పీరియడ్స్ లేట్ అయిందని చెప్పాను కదా! ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ క్యారేజీలు పెట్టి పంపించిన తర్వాత నేనైతే తింటున్నాను. అలాగే ఇంతకుముందు బంగాళదుంప ఫ్రై చూపించాను కదా! అది బంగాళదుంప పప్పు ఎప్పుడు రొటీన్‌గా చేసేదే. బంగాళదుంప ఫ్రై వచ్చేసి బంగాళదుంపలు చాలా రోజులు ఉన్నాయి పాడైపోతాయేమని అట్లా ఫ్రైలాగా చేశాను. ఇంతకుముందు కూరలాగా ఫ్రై చేసేదాన్ని కానీ అది అసలు తినబుద్ధి కావట్లేదు. ఎందుకో తియ్యగా ఉండి అందుకని డీప్ ఫ్రై చేసేసి ఉప్పు, కారం వేసి చేశాను. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలాంటప్పుడు నంచుకోవడానికి బాగుండిద్ది, ట్రై చేయండి. ఇంకా ఇంట్లో పనంతా అయిపోయి నేను కూడా తినేసిన తర్వాత మా పిల్లలకైతే డ్రెస్సులు కుడుతున్నాను. ఇది చీర నేను మా అమ్మకి తీసుకున్నాను. ఇట్లాంటి అంచు చీరలు అయితే పెద్దోళ్ళకి బాగుంటాయి. ఎప్పుడు డైలీ యూజ్ చీరలే కట్టుకొని వచ్చిద్ది మా అమ్మ. ఎక్కువ పెళ్ళిళ్ళకి ఫంక్షన్‌లకి కూడా ఎక్కువ అయ్యే కట్టుకుంటది. మేమేమో తిడతాము, ఇట్లాంటివి కట్టుకుంటే ఎట్లా, అంచు చీరలు కట్టుకుంటే బాగుండిద్ది అని చెప్పి. అందుకని చెప్పి ఇంక మా అమ్మ ఎంత చెప్పినా తీసుకోవట్లేదు అని చెప్పి ఇది తీసుకుంటే నేను, ఇది అసలు నీలుక్కోను గుచ్చుకుంటుంది చీర అని చెప్పి ఒక గంట సేపో ఏమో ఉంచుకుంది పెళ్ళిలో. ఇంకంతే, తర్వాత నువ్వే కట్టుకోనని చెప్పి నాకే ఇచ్చింది. ఇట్లాంటి చీరలు నాకు కూడా మెత్తగా ఉంటేనే నచ్చుతాయి కాబట్టి నేనే ఇంక పిల్లలకి డ్రెస్సులు కుడుతున్నాను. ఇద్దరికి కట్ చేసి గౌన్‌లు అవుతాయిలే అని చెప్పి. బార్డర్ అయితే పెద్ద బార్డర్ వచ్చింది. చాలా బాగుంది. కలర్ కూడా బ్లూ అవ్వడం వల్ల నాకేందో ఈ మధ్య బ్లూ మీద పడింది. బ్లూ చీరలు, బ్లూ డ్రెస్సులు బాగా నచ్చుతున్నాయి. చీరలు ఏయైనా గానీ మా పిల్లలిద్దరికి చెరొక గౌన్ అవుతుంది. నాకొక పంజాబీ డ్రెస్‌కి క్లాత్ మిగులుతుంది. అట్లాగే నాకొక తీసుకొని వాళ్ళిద్దరికైతే గౌన్‌లకైతే కట్ చేస్తున్నాను. ఈ చీరొచ్చేసి ఒకవైపు ఏమో పెద్ద బార్డర్ వచ్చింది. ఒకవైపు ఏమో చిన్న బార్డర్ వచ్చింది. పెద్ద బార్డర్ ఉన్నది ముందు వైపుకేసేసి, చిన్న బార్డర్ ఉన్నది వెనక వైపుకి వచ్చేలాగా డ్రెస్‌కి కుడుతున్నాను. డాక్టర్స్ అసలు ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తారు. మనకేమో హెల్త్ గురించి అసలు ఏ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనకసలు ఎవరు కరెక్ట్, ఎవరు అబద్ధం చెప్తున్నారనేది అసలు ఏం తెలీదు. యూట్యూబ్‌లో లాగే కొంతమంది నిజాయితీగా ఉంటే, కొంతమంది ఏవేవో కథలు చెబుతా ఉంటారు కదా! వ్యూస్ కోసం, డబ్బుల కోసం అట్లాగా అనిపిచ్చిద్ది నాకైతే. డెలివరీ అప్పుడు కూడా కొంతమంది నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఆపరేషన్‌లు చేస్తున్నారంట. మరి ఇట్లాగైతే అసలకి ఇంకా అందరికీ ఆపరేషన్‌లు చేసి నడుముల నొప్పులు, ఆ ఇంజెక్షన్‌లు ఒకటి చేస్తారు. నడుముల నొప్పులు వస్తా ఉంటాయి ఇంక బ్రతికినంత కాలము. అమెరికాలో అయితే ఇంజెక్షన్‌లు ఎంత ఆపరేషన్ చేయాల్సొచ్చినా కూడా చాలా వరకు ట్రై చేస్తారంట. నార్మల్ డెలివరీ కావడానికే ట్రై చేస్తారంట. మనకేమో నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్స్ ఉన్నా కూడా చేయరు ఇప్పటి రోజుల్లో. నాకు తెలిసి చిన్న చిన్న హాస్పిటల్లన్నా చేస్తారేమో గానీ, పెద్ద పెద్ద హాస్పిటల్‌లో మాత్రం అందరికి కోసి తీసి ఇంకా ఇక్కడైతే నేను మా పిల్లలిద్దరికీ కలిపి 3 మీటర్లు తెప్పిస్తాను ప్రతిసారి. ఇంకా 3 మీటర్లు అయితే సరిపోద్ది గౌన్‌లకి. నాకు పొద్దున్నే పని అయిపోయేసరికి 10 అయ్యిద్ది. ఇంట్లో పని అయిపోయినాక మళ్ళీ 10 అయిన తర్వాత మళ్ళీ 12 దాకా, 12, 1 దాకా ఒక రోజు వీడియోస్ ఎడిటింగ్, అప్లోడ్ చేయడం ఇది మధ్యాహ్నం దాకా పట్టిద్ది. అప్లోడ్ చేయడం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను కట్ చేయడము, కుట్టడము. సాయంత్రం మా పిల్లలు వచ్చే టైంకి కుట్టడం అయిపోయింది.
అంటే 4 గంటలో ఏమో పట్టినట్టుంది. మిషన్ కుట్టేటప్పుడల్లా నేను ఫోన్ పెట్టుకొని చూసుకుంటా, పాటలు పెట్టుకుంటాను, ఫోన్‌లు పెట్టుకుంటాను, చూసుకుంటా కుట్టుకుంటాను. అయితే ఈ మధ్య చాలా రోజులైంది గదా! మిషన్ పెట్టి. చాలా రోజులయ్యేసరికి మిషన్ ఏమో ఆగుతా ఉంది. మధ్య మధ్యలో సరిగ్గా కుట్టు రావట్లేదు. లూజ్ కుట్టొస్తా అసలు విసుగొచ్చింది నాకు. మిషన్‌లో ఎప్పుడైనా గానీ ప్రతిరోజు గ్యాప్ ఇవ్వకుండా కుడతా ఉంటే అసలు ఏ రిపేర్‌లు రావు. చాలా బాగా నడుస్తాయి మిషన్‌లు. గ్యాప్ వచ్చిందంటే ఒక 2, 3 రోజులు, 4 రోజులు గ్యాప్ వచ్చిందంటే ఏయోటి రిపేర్‌లు వస్తా ఉంటాయి. నేను మిషన్ నేర్చుకునే కొత్తల్లో గూడా గ్యాప్ ఇస్తే 4 రోజులకోసారి, 2 రోజులకోసారి అట్లా కుట్టేదాన్ని. అది గూడా కుట్టినప్పుడు గూడా కాసేపే కుట్టేది. ఒక అరగంట, గంట కుట్టేది. ఇంక విసుగొచ్చేసి ఇంక తీసేస్తా గదా! రిపేర్‌లు ఎక్కువొచ్చేది. నేను ఎప్పుడైతే ప్రతిరోజు ఏదోకటి కుడతా ఉన్నానో అప్పటినుంచి రిపేర్‌లు ఏం రావట్లేదు. చాలా తగ్గినియి. ఈ మధ్య అయితే మా పిల్లలకి అసలు డ్రెస్సులు ఏమీ కుట్టలేదు. నాకు కుట్టుకున్నా గానీ పిల్లలకి చాలా తగ్గింది కుట్టడము. నాకు ఈ వీడియోలతోని, ఇంట్లో పనితోనే సరిపోయింది. ఈ చీర ఒకటి కుట్టేసిన తర్వాత ఇంకొక చీరుంది. మీషో నుండి ఇంకో చీర తీసుకున్నాను. కావాలని కుడదామని జెప్పి చెరొక డ్రెస్. అదైతే గోల్డ్ కలర్ చీర తీసుకున్నాను. ఎందుకంటే మా పిల్లలకి జాకెట్లు చాలా ఉన్నాయి. పింక్ బ్లౌజు, వర్క్ బ్లౌజులుంటాయి గదా! లంగా జాకెట్ల మీదకి పింక్ బ్లౌజు, రెడ్ బ్లౌజు, బ్లూ బ్లౌజు, గ్రీన్ బ్లౌజు చాలా రకాలున్నాయి. గోల్డ్ కలర్ చీరతోటి ఒక కింద స్కర్ట్‌లాగా గుట్టేసామనుకో అదే లంగాలాగా గుట్టేసామనుకోండి అన్ని బ్లౌజులు ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటా ఏసుకోవచ్చు. చాలా బావుంటదనని జెప్పి గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. కుదిరితే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి. అలాగే మా పిల్లలిద్దరికీ నాకు గూడా ఏదో ఒకటి డ్రెస్‌కి మిగులుతుంది కదా! దాన్ని నేను చున్నీలాగా వాడుకుందాము ఆ గోల్డ్ కలర్ చీరలోనే అని అనుకుంటున్నాను. మొత్తానికైతే కుట్టేసాను డ్రెస్సులు. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసి చెప్పండి. మా పంచలో ఏంటో అంటే ఎదురెండొచ్చిద్ది గదా! సాయంత్రానికి. ఎదురెండు వల్ల ఏమో తెల్లగా కనిపిస్తున్నా వీడియోలో. మీకు గూడా అనిపించిందా అనేది కామెంట్ చేయండి. ఇంకా సాయంత్రం అయితే మా పిల్లలిద్దరు పగలు అన్నం, పప్పు ఉంటే యేసుకొని తినేసారు. ఇంకా కాయలుంటే ఆ కాయలు తిని పడుకున్నారు నైట్ పడుకోబోయే ముందు. మా ఆయనకేమో ఇంక బోండాలు యేస్తున్నాను. అన్నమేం లేదు. కొంచెం మా ఇద్దరికి వరకు 4 బోండాలేసుకొని కారప్పొడేసుకొని తిన్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.